కేశినేని నాని కోరారు. కులమతాలకు అతీతంగా జనసేన సేవాదళం పనిచేస్తుందని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్ అజయ్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలంగాణపై ఎంతో అభిమానం ఉందన్నారు. ఆ రాష్ట్రంలో జనసేన క్రియాశీలకంగా పనిచేస్తుందన్నారు. అక్కడ సభను అడ్డుకున్నంత మాత్రాన వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తామంటున్న అజయ్తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ హైదరాబాద్లో ఏదైతే జనసేనకు సంబంధించిన తెలంగాణ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సభ వెళ్ళేందుకు అక్కడ అధికారులు కానీ అక్కడ రాజకీయంగా అయితే ఆయన అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే లాస్ట్కి మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా ఉండేందుకు ప్రయత్నాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఏదైతే జనసేన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు తెలంగాణలో సార్ అక్కడే ఉంటారు, అసలు తెల్లారి లెగిస్తే కూడా మ్యాక్సిమం అసలు ఏంది వివాదం, ఏంది ఎందుకు వచ్చింది అంటారు సార్? అంటే ఇది వివాదం చేయాలని చెప్పి వివాదం చేసిందే కానీ నిజంగా కూడా వివాదం లేదు. తెలంగాణ ప్రజలు వివాదం చేయలేదు. తెలంగాణలో కొన్ని వర్గాలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని చూసి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఇక్కడ ఆయన అభివృద్ధి బాట ఏదైతే చేస్తున్నాడో, అభివృద్ధి పదంలో ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో అటువంటి దాన్ని చూసి అక్కడ అటువంటి ఒక మోడల్ తీసుకొస్తే మనము దెబ్బతింటాము అని చెప్పి అటువంటి భయపడిన వాళ్ళు చేసిన ఒక వివాదమే కానీ దానికి తెలంగాణ అస్తిత్వానికి కానీ లేదు మీటింగ్ పెట్టుకోవడానికి ఏం సంబంధం అండి? అది చాలా తప్పు. తెలంగాణని కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా గౌరవిస్తూ తెలంగాణ భాష అన్నా కానీ తెలంగాణ యొక్క కల్చర్ అన్నా ట్రెడిషన్స్ అన్నా చాలా గౌరవం. తెలంగాణ ప్రజలంటే ఆయన విపరీతమైన మమకారం. తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర యొక్క సాధన గురించి వాళ్ళు ప్రజలు అడిగేది న్యాయమే, నేను సపోర్ట్ చేస్తున్నాను చెప్పిన అనేక దీంట్లో ఉన్నాయి. అయితే నిన్న మీటింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క రాజకీయ అవసరాల కోసం రాజకీయ ప్రయోజనాలని వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఏమన్నా పవన్ కళ్యాణ్ లాంటి వారు జనసేన పార్టీ తెలంగాణలో స్థిరపడితే మనం దెబ్బతింటామని చెప్పి దాన్ని ఆపడానికి వాళ్ళు ఏం చేశారంటే లేని ఒక డిస్టర్బెన్స్ లాగా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయంలో ఏం జరిగిందంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవకాశం ఉంది, అయితే అంతే తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్తున్నారు పోలీసులు. అయితే పోలీసులు అడ్డుకున్నారంటారా, రాజకీయ కోణంగానే ఇందులో చూడవచ్చు అంటారు? ఖచ్చితంగా రాజకీయ కోణంగా చూడాల్సిందే. పోలీసులు రాజకీయ పార్టీ చెప్పినట్టు తింటారు కదా. మీకు ఎందుకు వస్తుందండి లా అండ్ ఆర్డర్ సమస్య? అక్కడ ఏమన్నా దేశద్రోహులు వచ్చి పెడుతున్నారా? తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు, తెలంగాణ నివసించే వాళ్ళు ఎవరైతే సాధక్స్ అంటే మొన్న మా జనసేన పార్టీ తెలంగాణలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ఒక్కొక్కరు 100, 200, 300 చేసిన వాళ్ళు వాళ్ళని పిలిచి వాళ్ళతో మనం మీటింగ్ పెట్టుకొని అలాగే తెలంగాణ ఫార్మేషన్ డే దాన్ని కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటామని పెట్టుకున్న మీటింగ్ దానికి ఎందుకు వస్తుందని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే దేనైనా క్రియేట్ చేయొచ్చు. ఇది స్వార్థపూరితంగా రాజకీయపూరితంగా జరిగిందే కానీ తెలంగాణ ప్రజలు మాత్రం దీన్ని సమర్థించరు కూడా. కొందరు కాంగ్రెస్ నేతలు అయితే అక్కడ ఫస్ట్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన వ్యాఖ్యల వల్లే ఇప్పుడు ఈ సభను కానీ ఆయన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. ఏంటంటే గతంలో కోనసీమ ప్రాంతాన్ని ఆ తెలంగాణ ప్రజల దిష్టి తగిలి ఎండిపోయిన కొబ్బరి చెట్లు అని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అసలు ఎలా చూస్తారండి దాన్ని? ఏం చేశారంటే కట్ పేస్ట్, ఇక్కడ మాట్లాడింది ఒకటి ఇక్కడ మాట్లాడింది వచ్చి కలిపి ఈ విధంగా అంటున్నారు. అట్లా మాట్లాడలేదు. ఇక్కడ చాలా పచ్చగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళంతా వచ్చి ఎంత పచ్చదనం ఇక్కడ అన్నారు. అయితే మనకు రకరకాల కారణాల వల్ల ఇవాళ ఇదైంది, ఇది ఎండిపోయింది అని చెప్పారు. తెలంగాణ వారి వల్ల ఎండిపోయింది అని చూపించండి, మీరు చూడండి. అది దాదాపు 30 కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక అతను మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడేది ఇంకోరు మాట్లాడారు, దానికి సమాధానం ఎందుకు ఇవ్వాలి తప్పుడు మాటలకి? అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మొత్తంగా ముందు ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా
కులాలు అలాగే కులాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. వీటిని మొత్తంగా కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒకే విధంగా ఉండే విధంగా ఇక్కడ జరిగేలా చూస్తున్నామని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొస్తున్నారు రాష్ట్ర ప్రజలు కానీ మిగతా పార్టీలు కానీ? జనసేన పార్టీ మీరు మా వెబ్సైట్లో పోయి జనసేన పార్టీ యొక్క 7 సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం చూస్తే ఏం చెప్తామంటే కులాలకు అతీతంగా రాజకీయం, కులాలను కలిపే విధానం. అంటే మా యొక్క సిద్ధాంతం మొదటి సిద్ధాంతమే కులాల్ని కలుపుతూ రాజకీయం చేయాలా అని చెప్పేదాన్ని ఇవాళ ఆచరణలోకి తీసుకొచ్చాం దాన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా చూసుకుంటే జనసేనకి సంబంధించి తెలంగాణలో రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో మా యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తామని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసిన పరిస్థితి నేపథ్యం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కులాలు మతాలు మధ్య స్విచ్లు రేగుతున్న నేపథ్యంలో అన్ని కులాలు ఒకటే సమానం అనే విధానంతో ఆంధ్రప్రదేశ్లో ఒక జనసేన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ పరంగా ఎవరు మాట్లాడినా జనసేనలో వీళ్ళు మాట్లాడాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అజయ్ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కులాలు మతాలు అనే విభేదాలు లేకుండా అందరూ ఒకటేననే విధంగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో నాగేశ్వరరావు, ఐ న్యూస్, అమరావతి నుంచి. నిజామాబాద్ జిల్లాలో నకిలీ డాక్టర్ల గుట్టు